కన్న బిడ్డ ఆచూకీ తెలుసుకోవడం కోసం అంటే సత్యవతి కోసం కేశవ విపరీతంగా గాలిస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు. ఆ సత్యవతి కాస్త చంచలమ్మ కాపాడి ఇంట్లోకి తీసుకొని వస్తుంది. చంచలమ్మకు సత్యవతి ఒక చీర కూడా కానుకగా ఇస్తుంది. ఏదో ఉడతా భక్తిగా అనుకోమ్మా, మీ స్థాయికి మేము తగము, కానీ ఏదో నా తృప్తి కోసం అన్నట్టు చీర కూడా పెడుతుంది. అయితే చంచలమ్మ స్థాయిలు చూసే వ్యక్తి కాదు, మనసును చూసే గొప్ప వ్యక్తి. అందుకు ఆమె తెచ్చిన చీరని తీసుకుంటుంది. అలాగే తిరిగి చీర కూడా పెడుతుంది. అయితే మా చంటిగాడికి త్వరలో పప్పన్నం పెట్టే కార్యక్రమం కూడా చూడండమ్మా మీ ఇంట్లో ఉండగానే అని అంటూ ఉంటే, పప్పన్నమే కదా నేను వండి పెట్టేస్తాలేమ్మా అని చంటి ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక సింధూర ఉండి పప్పన్నం అంటే పెళ్లి చంటి అనేది చెప్పగానే సిగ్గుపడుతూ ఉంటాడు. కేశవ ఆ సత్యవతి ఫోటో తీసుకొని ఇక వెతకాలి, తన బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలనుకుంటూ కిందకైతే దిగుతూ ఉంటే అక్కడే సత్యవతి కూడా ఉంటుంది. ఇంతలోనే చంటి మా అయ్యగారిని కూడా కలిసేసి వెళ్దూలేమ్మా అని చెప్పడం, ఆ కేశవ కిందకి దిగడము, సత్యవతిని చూడడము మొత్తం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి గనక సత్యవతిని కానీ చూస్తే చంటియే తన కన్నబిడ్డ అన్న విషయం కేశవకైతే పర్టికులర్గా అర్థం